వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఎడ్యుకేషన్ స్టూడియో. ఈ ఛానల్లో ఈరోజు నుంచి డిగ్రీ 4th మ్యాథమెటిక్స్ క్లాసెస్ చెప్తాను. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్టార్ట్ విత్ ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్ అసలు ఎందుకు? ఇన్ఫైనైట్ సిరీస్ ఎందుకు అని అంటే, ఇప్పుడు చిన్న సిరీస్ ఉందనుకోండి 1 to 10 అని, దాని యొక్క వాల్యూ ఫైండ్ చేయడం చాలా ఈజీ. కానీ అదే చాలా పెద్ద సిరీస్ 1 to infinity వరకు ఉందనుకోండి, దాని యొక్క సమ్ కానీ ఎలా ఫైండ్ చేస్తామో చేయలేము కదా. దానికోసం తీసుకొచ్చిన కాన్సెప్టే ఇన్ఫైనైట్ సిరీస్. దాన్ని ఫైండ్ చేయడానికి కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్స్ని మనం నేర్చుకోవాలి. అంతకంటే ముందు ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క డెఫినేషన్ ఏంటి? Sn is equal to un plus u2 where un is the nth term. సేమ్ Sn is equal to un plus up to so on un. ఇక్కడ n belongs to z plus. Then the sequence is Sn is called the infinite series. ఇప్పుడు Sn అనేది nth partial sum of the series అంటారు. ఇన్ఫైనైట్ సిరీస్ Snని డినోట్ చేయడానికి 4 ఫార్మ్స్ ఉన్నాయి. సిగ్మా n is equal to 1 to infinity un, or u1 plus u2 plus up to so on un, or sigma un, or set of sigma un. ఇన్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అంటే, ఇప్పుడు ఒక సిరీస్ అనేది ఉంది. సిగ్మా n is equal to 1 to infinity un అనేది ఒక సిరీస్ ఆఫ్ రియల్ నెంబర్స్. పార్షియల్ సమ్ Sn u1 plus u2 plus up to so on un where n belongs to z plus. ఇప్పుడు ఆ సిరీస్ కన్వర్జెస్ టు ఎస్. కానీ ఇక్కడ కన్వర్జెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సమ్ ఆఫ్ సిరీస్ ఫార్ములా యూజ్ చేసి మనం సమ్ ఆఫ్ సిరీస్ ఫైండ్ చేస్తాం. ఆ తర్వాత దానికి ఒక లిమిట్ అప్లై చేస్తాం. అంటే ఎన్ వాల్యూలోన ఇన్ఫినిటీ అప్లై చేసినప్పుడు దాని యొక్క లిమిట్ అనమాట ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ రావాలి. ఆ కాన్స్టెంట్ వాల్యూ వస్తే అది కన్వర్జ్ అయినట్టుగా. అదే కాన్స్టెంట్ వాల్యూ రాకుండా ఆ సమ్ ఆఫ్ సిరీస్ లిమిట్ ఇన్ఫైనైట్ లిమిట్ వచ్చి ఇన్ఫైనిటీ వస్తే దాన్ని డైవర్జెన్స్ ఆఫ్ ది సిరీస్ అంటారు. సే దట్ సిరీస్ సిగ్మా n is equal to 1 to infinity un converges to s. The number s is called the sum of the series and the ఇక్కడ ఏదైతే కన్వర్జెన్స్ s వచ్చిందో అది సమ్ ఆఫ్ ది సిరీస్ కూడా అవుతుంది. అండ్ సిగ్మా n ఈక్వల్స్ టు 1 to infinity un కూడా s అవుతుంది. ఇప్పుడు అదే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోయింది అనుకోండి, ఇన్ఫైనైట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ సిరీస్ సిగ్మా యూఎన్ అనేది డైవర్జ్ అవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 ఎగ్జాంపుల్స్ నేను టెక్స్ట్ బుక్లోనే తీసుకున్నాను. సిగ్మా n is equal to 0 to infinity 1 by 2n. నార్మల్గా 1 by 2n ఎక్స్పాండ్ చేస్తే 1 plus 1 by 2 plus 1 by 2 square plus up to so on. ఇక్కడ un అనేది nth టర్మ్ అనుకున్నాం కదా, ఇక్కడ nth 1 by 2 power n కదా, un is equal to 1 by 2 power n రాసుకున్నాం. తర్వాత Sn అంటే ఏంటి? సమ్ ఆఫ్ పార్షియల్ సమ్ ఆఫ్ నెంబర్స్ కదా, సిరీస్ కదా. ఇక్కడ 1 plus 1 by 2 plus 1 by 2 square up to so on 1 by 2 power n. ఇక్కడ మనకి సిరీస్ చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది? జియోమెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అంతే కదా. ఇక్కడ 1 by 2 అనమాట, అలా పెరుగుతుంది కాబట్టి సిరీస్లోనే ఒక్కొక్క దగ్గర 1 by 2 అలా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ జియోమెట్రికల్ సిరీస్ అని చెప్పేస్తాము. జియోమెట్రికల్ సిరీస్ యొక్క సమ్ ఆఫ్ సిరీస్ ఫైండ్ చేయాలంటే మనకి ఏం అవసరం? ఏ ఆర్ 2 అవసరం కదా. ఏ అనమాట ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ని ఏ అంటారు. ఆ ఏ అనమాట ఇక్కడ 1. ఆ టర్మ్ ఫైండ్ చేయాలంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, ఆ థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ జియోమెట్రికల్ ప్రోగ్రెషన్లో అయితే 1 by 2 by 1 చేస్తే 1 by 2 వస్తుంది. అప్పుడు ఆర్ వాల్యూ 1 by 2 అవుతుంది. ఆ తర్వాత సమ్ ఆఫ్ సిరీస్ ఫైండ్ చేస్తాం. సమ్ ఆఫ్ సిరీస్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? a ఇంటూ 1 మైనస్ 1 by r పవర్ n ప్లస్ a by a మైనస్ r. ఇక్కడ n వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. n వాల్యూ ఇక్కడ 1 అవుతుంది. 1 అయినప్పుడు 1 to n అది ఓకే. ఇక్కడ +1 ఎక్స్ట్రా ఉంది కదా, కాబట్టి n టర్మ్స్ అంటే ఇక్కడ n+1 టర్మ్స్ అన్నట్టుగా. అప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే Sn వాల్యూ వస్తుంది మనకి. చేస్తే మనకి Sn is equal to 2 minus 1 by 2 power n వస్తుంది. అప్పుడు దానికి యాజ్ పర్ ద డెఫినేషన్ లిమిట్ అప్లై చేసామనుకోండి, లిమిట్ 2 minus 1 by 2 power n చేస్తే ఇక్కడ 1 by 2 power n అనేది ఇక్కడ n వాల్యూ మన ఇన్ఫినిటీకి లిమిట్ అప్లై చేస్తే దీని వాల్యూ 0 అయిపోతుంది. కానీ ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2 వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి దానికి లిమిట్ అప్లై చేసినా దాని వాల్యూ 2గానే ఉంటుంది. ఇప్పుడు డెఫినేషన్ పరంగా మనం తీసుకుంటే ఈ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు ఎస్ అంటే ఇక్కడ 2, అప్పుడు సిగ్మా యూఎన్ కూడా కన్వర్జెస్ టు 2. అండ్ నేనేం చెప్పాను? ఇది కన్వర్జ్ అయినప్పుడు దాని యొక్క సమ్ కూడా 2 అవుతుంది. ఇక్కడ అదే సిగ్మా n ఈక్వల్స్ టు 1 to infinity 1 by 2 power n is equal to 2.
ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్, ఇది కన్వర్జెన్స్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు డైవర్జెన్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే సిగ్మా ఈక్వల్స్ టు 1 to infinity k వేర్ k బిలాంగ్స్ టు r ప్లస్. ఇక్కడ యూఎన్ అంటే nth టర్మ్, k అనేది nth టర్మ్ తీసుకుంటే Sn ఈక్వల్స్ టు k ప్లస్ అప్ టు సో ఆన్, అంటే n కేస్, అంటే మొత్తం సమ్ చేసేటప్పటికి n ఇంటూ k, nk. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే లిమిట్ nk, ఇక్కడ n వాల్యూ ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫైనైట్ ఇంటూ k ఇన్ఫైనైట్, అప్పుడు n టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు ఇన్ఫైనైట్ వచ్చింది అంటే లిమిట్ అన్డిఫైన్డ్ కాబట్టి ఇది డైవర్జ్ అయినట్టుగా. కన్వర్జెన్స్ డైవర్జెన్స్ మనం తెలుసుకోవాలంటే మనం కొన్ని టెస్ట్లు అనేవి చేయాలి సిరీస్కి. అందులో ఫస్ట్ టెస్ట్ జామెట్రికల్ సిరీస్ టెస్ట్. జామెట్రికల్ సిరీస్ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity r⁴n వేర్ r బిలాంగ్స్ టు r. ఈ సిరీస్ ఎప్పుడు కన్వర్జ్ అవుతుంది అని అంటే కన్వర్జెస్ టు 1/1 మైనస్ r. ఎప్పుడు ఇఫ్ ఆర్ మాడ్ ఆర్ లెస్ దాన్ 1 ఆర్ -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1. అదే సిగ్మా n ఈక్వల్ టు 0 to infinity r⁴n డైవర్జెస్ అవుతుంది ఎప్పుడు అని అంటే మాడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు సెకండ్ టెస్ట్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్ ఏంటి అని అంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity un అండ్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity vn అనేవి రెండు సిరీస్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity vn కన్వర్జ్ అయింది అనుకోండి, అప్పుడు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity un కూడా కన్వర్జ్ అవుతుంది. ఇప్పుడు అదే vn డైవర్జ్ అయితే un కూడా డైవర్జ్ అవుతుంది. యాజ్ సింపుల్. ఇప్పుడు సెకండ్ టెస్ట్ p సిరీస్ టెస్ట్. p సిరీస్ టెస్ట్ సిగ్మా 1/n⁴p ఈజ్ ఈక్వల్ టు 1/1⁴p ప్లస్ 1/2⁴p ప్లస్ అప్ టు సో ఆన్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సిరీస్ టెస్ట్లు అనేవి ఎప్పుడు అప్లై చేయాలి, ఆ సిరీస్ అనేది ఈ ఫామ్లో ఉందనుకోండి అప్పుడు p సిరీస్ టెస్ట్ మనం అప్లై చేయాలి. అదే సిరీస్ ఈ ఫామ్లో ఉందనుకోండి సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ 2 సిరీస్లు ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఈ ఫామ్లో ఈ టెస్ట్ యూజ్ చేయాలి. అదే ఇందులో ఇస్తే ఈ టెస్ట్ యూజ్ చేయాలి అలా. ఇప్పుడు p సిరీస్ టెస్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ p వాల్యూ 0 లెస్ దాన్ p లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఆ రేంజ్లో ఉంటే అప్పుడు సిగ్మా 1/n⁴p డైవర్జ్ అవుతుంది. అదే p వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటే అప్పుడు సిగ్మా 1/n⁴p డైవర్జ్ అవుతుంది. అంటే ఈ వాల్యూలో ఉన్న సిగ్మా 1/n⁴p డైవర్జ్ అవుతుంది. అదే p వాల్యూ 1 కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు కన్వర్జ్ అవుతుంది అది. లిమిట్ కంపారిజన్ టెస్ట్. లిమిట్ కంపారిజన్ టెస్ట్లో ఏంటంటే సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ 2 సిరీస్లు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కంపారిజన్ టెస్ట్ లాగే 2 సిరీస్లు ఇస్తాడు. ఆ తర్వాత ఆ 2 కూడా పాజిటివ్ టర్మ్స్. అప్పుడు ఏమవుతుంది లిమిట్ un/vn అనేది కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది వేర్ l బిలాంగ్స్ టు r. ఇప్పుడు l నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు సిగ్మా యూఎన్ విఎన్ 2 డైవర్జ్ అయినా అవుతాయి కన్వర్జ్ అయినా అవుతాయి. అదే l ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి సిగ్మా విఎన్ కన్వర్జ్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా సిగ్మా యూఎన్ కూడా కన్వర్జ్ అవుతుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ కాచి యంత్రూట్ టెస్ట్ ఆర్ రూట్ టెస్ట్. ఇందులో ఏంటంటే సిగ్మా యూఎన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అప్పుడు ఏమవుతుంది లిమిట్ un 1/n ఈక్వల్స్ టు l. అంటే ఇచ్చిన సిరీస్ un 1/nగా un⁴1/nగా మార్చుకుంటే దాన్ని లిమిట్ అప్లై చేస్తే l వాల్యూ వస్తుంది, అంటే ఒక కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. అప్పుడు దానికి కాచి యంత్రూట్ టెస్ట్ చేయాలి. అది ఎలా అంటే n లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 అయిందనుకోండి సిగ్మా యూఎన్ కన్వర్జ్ అవుతుంది. అదే l వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయిందనుకోండి అప్పుడు సిగ్మా యూఎన్ డైవర్జ్ అవుతుంది. ఇప్పుడు రేషియో టెస్ట్. రేషియో టెస్ట్ ఏంటి, యూఎన్ ఒక సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అప్పుడు యూఎన్ ఎలా మార్చాలి అంటే లిమిట్ un ప్లస్ 1/un దాని యొక్క లిమిట్ వాల్యూ ఒక కాన్స్టెంట్ రావాలి. ఆ కాన్స్టెంట్ వచ్చిన తర్వాత చెక్ చేయాలి. ఎలా అంటే l వాల్యూ లెస్ దాన్ 1 అయిందనుకోండి అప్పుడు సిగ్మా యూఎన్ కన్వర్జ్ అవుతుంది. అదే l వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయిందనుకోండి సిగ్మా యూఎన్ డైవర్జ్ అవుతుంది. l వాల్యూ కనుక ఈక్వల్ టు 1 అయితే కండిషన్ ఫెయిల్ అవుతుంది, అంటే అప్పుడు రేషియో టెస్ట్ అప్లై అవ్వలేదు, కండిషన్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి, ర్యాబీస్ టెస్ట్ చేయాలి. ఆ ర్యాబీస్ టెస్ట్ ఏంటి, యూఎన్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అప్పుడు దానికి ఈ కండిషన్ అనమాట ఫెయిల్ అయిన తర్వాత దానికి ఇది చేయాలి ఏంటి అని అంటే సిగ్మా n ఈక్వల్స్ టు 0 to infinity n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1/un కాన్స్టెంట్ రావాలి. కాన్స్టెంట్ వచ్చిన తర్వాత l గ్రేటర్ దాన్ 1 అయిందనుకోండి అది కన్వర్జ్ అయినట్టుగా, అదే l లెస్ దాన్ 1 అయిందనుకోండి డైవర్జ్ అయినట్టుగా. టెస్ట్ లెబ్నిజ్ టెస్ట్ ఏంటి, ఇఫ్ un is a series of positive terms such that
u1 greater than or equals to u2 greater than or equals to up to so on un greater than or equals to un plus 1 up to so on అండ్ లిమిట్ ఇప్పుడు un అనేది దానికి లిమిట్ అప్లై చేస్తే 0 వస్తుంది. అప్పుడు ఆల్టర్నేట్ సిరీస్ చేయాలి. అప్పుడు ఈ ఆల్టర్నేట్ సిరీస్ ఏంటి, సిగ్మా n ఈక్వల్స్ టు 1 to infinity -1 హోల్ పవర్ n - 1 un అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఇది 0 అయినప్పుడు దాని యొక్క ఆల్టర్నేట్ సిరీస్ ఇది కన్వర్జెంట్ అవుతుంది. అంతే. సమ్స్కి వెళ్ళే ముందు ఒక 2 పాయింట్స్ తెలుసుకుందాం. ఏంటి అంటే ఒక యూఎన్ అనే సిరీస్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సిగ్మా మాడ్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అయింది అనుకోండి, అప్పుడు సిగ్మా యూఎన్ అనేది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అంటే కన్ఫామ్గా కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తున్నారు. అప్పుడు తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అయ్యి సిగ్మా మాడ్ యూఎన్ కూడా డైవర్జెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది, సిగ్మా యూఎన్ అనేది కండిషనల్లీ నాన్ అబ్సల్యూట్లీ సెమీ కన్వర్జెంట్ అని చెప్పగలం. సిగ్మా యూఎన్ అనేది ముందు చెప్పిన 6 థియరమ్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను రాబోతున్న క్లాసెస్లో చెప్తాను. ముందు ఇంపార్టెంట్ సమ్స్, ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ సమ్స్ని నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.